హాయ్ అండి, అందరికీ జైబిన్. ఇప్పుడు మీకు ఒక సైట్ చూపిస్తున్నాను కదండి, ఇది సువర్ణ భూమి అండి. ఇది మనకి కోనాడ జంక్షన్ అండి. అంటే మన ఎయిర్పోర్ట్కి ఒక 10 km రేడియస్లోనే ఉంటుంది. హైవే కానుకొనే లేఅవుట్ అండి, సువర్ణ భూమి అవుతుంది. ఇది మనకి ఇటువైపు రైట్ సైడ్ వెళ్తే శ్రీకాకుళం అండి. సో రైట్ సైడ్ అంతా మనకి ఇక్కడి నుంచి ఒక 50 kmలో శ్రీకాకుళం. ఇలాగ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి విశాఖపట్నం ఒక 51 kmలో. కొంచెం ముందుకెళ్తే నార్త్ ఉంటుంది. నార్త్ నుంచి రైట్ సైడ్ వెళ్తే విజయనగరం ఒక 18 km అండి. సో మనకి ఇది ఒకప్పుడు హైవే కానుకొని ఉన్న లేఅవుట్. ఈ ఫ్లైఓవర్ రాకముందు చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే మనకి ఆనందపురం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం అన్ని ఫ్లైఓవర్లో ట్రాన్స్పోర్టేషన్కి NH16 6 లేన్ల వరుసలు విస్తరించారు కదా, అప్పుడు ఫ్లైఓవర్లు వేశారు ప్రతి దగ్గర. ఇప్పుడు ఏదైనా ఎక్కువ మంది లోకల్ వాళ్ళంతా సర్వీస్ రోడ్ యూజ్ చేస్తున్నారు. లాంగ్ జర్నీ చేసేవాళ్ళు, లారీలు అదంతా ట్రాన్స్పోర్టేషన్ అంతా పైనుంచి వెళ్తానే, బస్సెస్ అన్నీ కింద నుంచే. సో ఇది మనకి హైవే కానుకొని లేఅవుట్ అండి. మీరు రేపు పొద్దున్న ఇది కొంచెం ముందుకు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే పోస్ట్పేటరేగ, అక్కడి నుంచి ఒక 10 km వెళ్తే మనకి ఇది చివరి మండలం అండి. పోస్ట్పేటరేగ అనేది విజయనగరం జిల్లాకి. పక్కనే శ్రీకాకుళం జాయిన్ అయిపోద్ది, అది ఇండస్ట్రియల్ జోను. మనకి ఫార్మా కంపెనీలు అన్నీ ఉంటాయి కదండి, రెడ్డీస్, అరబిందో, మైలాను, అలాగే SMS, ఆంధ్ర ఆర్గానిక్స్ లిమిటెడ్, అలాగే చాలా కంపెనీలు ఇండస్ట్రియల్ జోన్ అండి అది. సో మనకి అచ్యుతాపురం, పరవాడి, అలాగే ఫార్మా సెక్టర్ శ్రీకాకుళంకి ఇది చాలా దగ్గర అండి. సో ఎక్కువ మంది ఫార్మా ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేసి ఆ దగ్గరలో ఉండడానికి ఇష్టపడతారు. ఐదారు పోస్ట్పేటరేగ మండలంలో కానీ, అలాగే డంకర్ మండలంలో కానీ, కొంతమంది విజయనగరం. సో అలాగే ఇక్కడ మనకి ఇది మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనం ఏమైనా ఇక్కడ చిన్న ఇండివిజువల్ హౌస్ కట్టుకుంటే రెంటల్ ఇన్కమ్ బాగుంటుంది. మనకి ఎయిర్పోర్ట్కి 10 km కాబట్టి హైవే కానుకొని చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చూసారు కదా మనకి రోడ్డు ఇదండి, సువర్ణ భూమి వాళ్ళది. ఇది మనకి కూడా లేఅవుట్. ఈ లేఅవుట్లో ఎక్కువ శాతం NRIలో కొన్నారు, మోస్ట్ 90% అబవ్. సో ఈ లేఅవుట్ అంతా మీకు చూపిస్తానండి. ఎంతసేపు పాజ్ చేశాను. బండిది. సో ఇందులో ఆల్రెడీ ఒక ఇల్లు కట్టుకున్నారండి. ఈ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ ఒక 7 km వెళ్తే మనకి కోనాడ బీచ్ వస్తుంది. ఆ లోపలికి వెళ్తే స్వాతి వాళ్ళది లేఅవుట్ ఉన్నది. చిన్న సో మనకి ఇందులోనే చాలామంది NRIలో కొన్నారండి. మీకు అది చూపిస్తాను. బిట్లో కొన్ని ఇల్లులు కూడా కట్టుకుంటున్నారు. సో ఈ లేఅవుట్ అంతా చూపించి మనకు కొన్ని రీసేల్కి వచ్చాయి NRIలవి, అమెరికాలో ఉంటారు వాళ్ళు, అవి కూడా చూపిస్తాను. వాళ్ళు కాలిఫోర్నియా అనుకుంటా. సో ఇదంతా అప్పట్లో 60 feet రోడ్ మెయిన్ రోడ్లు వేసాడు, 40 feet ఇంటర్నల్ రోడ్లు వేశారు. ఇప్పట్లో ఎక్కువ మంది క్రీడాకారులు వాకింగ్లు, రన్నింగ్లు చేసుకుంటున్నారు. చాలా స్పీడ్గా ఇవ్వండి. వేరే వాళ్ళు కూడా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. సో ఎక్కువ ఇందులో కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయండి. ఇది కొంచెం పెద్ద లేఅవుటేనండి ఒకప్పుడు. అలా కొంచెం ముందుకెళ్తే ఇంకో దగ్గర ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. సో రైట్ సైడ్ అంతా అది మనకి క్యాంపస్ ఛాలెంజ్ అని చెప్పి ఒక స్కూల్ ఉంటుంది, అలాగే ముందు సైడ్ ఆర్ట్ స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటుంది. సో హైవే కానుకొని ఉన్న లేఅవుట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా బాగుంటుందండి. చూసారా మొత్తం పనస చెట్లు అన్నీ వేసుకొని చాలా పెద్ద లేఅవుట్. ఇవ్వండి మనకి ఎలక్ట్రిసిటీ అయిపోయింది, డ్రైనేజీలు ఉన్నాయి. ఇవ్వండి ఇందులో కూడా వేరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. సో ఇందులోనే 4-5 ఇల్లులు ఉన్నాయి మనకు ఆల్రెడీ. హైవే కానుకొని పోస్ట్పేటరేగ మన హెడ్ క్వార్టర్కి ఒక 2 km డిస్టెన్స్లోనే ఉంది. అలాగే ఇది భోగపార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక 10 km వస్తుందండి. మన మెయిన్ రోడ్ నుంచి వీడియో చేస్తున్నాం. ఆ పక్కన అంతా ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చాడు సువర్ణ భూమి వల్ల. ఇప్పుడు అక్కడ వేరే వాళ్ళు కూడా పిల్లర్స్ వేశారు వాటర్ ట్యాంక్ ఏదో కట్టడానికి. సో ఆ చివరికి వెళ్ళి మీకు వస్తామండి. ఆ రైట్ సైడ్ మనకి ఐస్ ఫ్యాక్టరీ ఒకటి ఉంటుందండి. ఇంచుమించు ఒక 50 ఎకరాల లేఅవుట్ అండి. చాలా ఓల్డ్ లేఅవుట్. ఎక్కువ మంది NRIలు కొన్నారు.
ముందుగా కట్టుకుని ఉన్నారండి వేరే వాళ్ళు. ఇది ఇప్పుడు లేరు, గెస్ట్ హౌస్ పర్పస్ కట్టారు. సో ఆ చివరికి మళ్ళీ వేరే రోడ్డు ఉంటుందండి, పేరపల్లి రోడ్డు. సో మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్డు ఇచ్చారు, ఇంటర్నల్ రోడ్డు 40 ఫీట్లు ఇచ్చారు. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చాలా బాగుంటుందండి ఈ లేఅవుట్. సో హైవే కాకుండా లేఅవుట్లు మనకి ఎక్కువ ఉన్నాయి కదండి. చాలా లేఅవుట్లు హైవే ఫేసింగ్ ఉన్నాయి. అలాగే భూమాత ఉంది హైదరాబాద్లో. సో అలాగే మనకి జేఎస్ఆర్, మనకి చాలా లేఅవుట్లు ఉన్నాయి కదండి. అదంతా ఐస్ ఫ్యాక్టరీ కింద వస్తుంది మనకి రైట్ సైడ్. మా చిన్నప్పుడు వేసారండి, పక్కన చేసేది కొత్తలు. అందుమంది ఇందులో మీ క్రికెట్ మ్యాచ్లు ఆడుకునేవాళ్ళం. సో ఆ రైట్ సైడ్ మనకి ప్యారలల్ రోడ్డు ఒకటి ఉంటుందండి. అంటే మనకి కోనాడు జంక్షన్ నుంచి కోనాడు వెళ్ళే రూట్. మధ్యలో కొత్తర్ల, మనకి నడిపిల్లి, అలాగే మనకి చిన్న చిన్న జంక్షన్ కోనాడు వస్తుంది. లెఫ్ట్ వస్తే కొంత శ్రీశూర్ ప్రాంతం. ఇప్పుడు నా పక్కనే విలేజ్ అండి, మచ్చవన్పాలెం, గొల్లపేట అంటారు దీన్ని, పోతలపేట. ఇదిగోండి ఇందాక రోడ్డు మీకు చెప్పాను కదా, ఇది ఒక రోడ్డు ఇచ్చారు. ఇది మనకి ఎడ్ల బండ్లు వెళ్ళే రోడ్డు. చాలా మంచి లేఅవుట్ అండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి. సువర్ణ భూముంది, ఊరికి ఆడుకునే, ఊరికి దగ్గర, హైవేకి ఊరికి మధ్యలో ఉంటుందండి. చివరి వరకు చౌదీ కాలం ఇచ్చారు. నా పక్కనే మనకి విలేజ్ బ్యాక్ సైడ్. మనకి లేఅవుట్లోనే మనకి ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అన్నీ ఉండబట్టి ఇల్లులు ఉన్నాయి. చిన్న ఎప్పటికైనా చాలా బాగా డెవలప్ అవుతుందండి. ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకుని ఎయిర్పోర్ట్ గ్రోత్ ఉన్నదంటే ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్ నుంచి ఒక 10-15 km రేడియస్లో ఉన్న లేఅవుట్లన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయండి. ఒకప్పుడు బీపీ కానీ, ఎండాడు కానీ, వదిలోడు కానీ పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. ఇప్పుడు మనకి తగరపల్స్ వరకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిందండి. అలాగే అటువైపు కొత్త వలస వరకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అదేవిధంగా ఇటువైపు కూడా మనకి చంద్రబాబు నాయుడు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఉత్తరాంధ్ర అంతా కళాలని ఉద్దేశం అండి. మెజర్మెంట్స్ ఉన్నాయండి, మినిమం 90 స్క్వేర్ యార్డ్స్, 18 into 45 మెజర్మెంట్, 30 into 50 67 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. అలాగే 30 into 60 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. 40 into 60 267, అన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ఇది ఎల్పీ నెంబర్తో ఉన్నదండి. మనకి ఇందులో లోన్ కూడా వస్తుంది. గవర్నమెంట్ వాల్యూ ఇంచుమించు ఒక 4,000 5,000 మధ్యలో ఉన్నదండి. సో హైవే కానుకున్న లేఅవుట్. హైవే నుంచి అలాగే వెళ్తుంటే కొన్ని లేఅవుట్లు అలాగే మనకి సూర్య డెవలపర్స్ లేఅవుట్లు ఉన్నాయండి. విజయనగరం జిల్లా చూడండి ఒక రోడ్డు క్రాస్. సో చాలా బాగుంది. ఇందులో కూడా ఫ్యూచర్లో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాగా హౌసెస్ వస్తాయండి. సో ఇదంతా ఇల్లు అయిపోతే ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ అవుతుందండి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బాగుంటుంది. మీరు ఎవరైనా కట్టుకున్నా బాగానే ఉంటుందండి. ఇవ్వండి ఆ పక్కనే ఇంపల్స్ ఏదో కాలేజ్ కూడా ఏదో ఉన్నదండి. ఇంపల్స్ బోర్డు పెట్టారు, కాలేజ్ ఎక్కడ పెట్టో తెలియదు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఆర్డర్ అని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. ఇల్లు కట్టారు. ఆ ఇల్లుకి ఆపోజిట్లోనే మనకు కొన్ని సైట్లు సేల్కి వచ్చాయండి.
చూసుకోవచ్చు. ఇక్కడ పక్కనే చంపావతి నది ఉందండి. వాటర్ సోర్స్ ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారు ఎంట్రన్స్లోనే. సో ఇదండి, ఇక్కడితో ఇక్కడ వీడియో క్లోజ్ చేద్దాం మనం. మీకు హైవే చూపించాం కదా, ఇది ఇల్లు కన్స్ట్రక్షన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.